నేను ప్రధానంగా చర్చించేటటువంటి ఒక విషయం ఏంటంటే, అసలు జగన్ ప్రతిపక్షం హోదా కూడా లేకుండా ఒక వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా పరామర్శ చేయడంలో తప్పు అయితే లేదు. కానీ పరామర్శల పేరులో నువ్వు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏంటంటే, నువ్వు 2024లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారి అందరూ బ్యాక్ రివైండ్ చేసుకుంటే, ప్రజలకి నేను చాలా చేశాను, నాకు ఓట్లు వేయలేదు కాబట్టి నేను వాళ్ళని ఏ రకంగానైనా కక్ష తీర్చుకుంటాననే ఒక ఉద్దేశంలో వాళ్ళు మాట్లాడారు. అందులో భాగంగానే కేవలం నీకు ఓటు వేయలేదు అనే ఒక ఉద్దేశంతో ముఖ్యంగా రాత్రి ఆ రోజు ఎన్నికల దగ్గర పోలింగ్ జరిగిన దగ్గర రాత్రి 7-8 గంటల వరకు కూడా జనాలు బారులు తీరి నిన్ను ఓడించడానికి మహిళలు, రైతులు, ఇతర దేశాల్లోనూ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత కూడా వచ్చి ఓటు వేసే విషయం మనందరికీ తెలుసు. వాళ్ళని టార్గెట్ చేసుకొని యువతకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో అనేక రకమైనటువంటి కంపెనీలు మన రాష్ట్రానికి వస్తున్నాయి. కంపెనీలు రావడం వల్ల మనకు కలిగేటటువంటి ఉపయోగం ఏంటంటే, చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో అనేక దేశాలు, అనేక కంపెనీలతో మాట్లాడి ఇక్కడ కంపెనీలు ప్రారంభించండి, పెట్టండి, మీకు మేము అండగా ఉంటామని కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తే వాళ్ళు వస్తున్నారు. కంపెనీలు రావడం వల్ల ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేది మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం. నీ ఉద్దేశం ఏంటి? ఆ రోజు యువత నాకు ఓటే లేదు కాబట్టి వీళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోవాలి, వీళ్ళకి ఉద్యోగాలు రాకూడదని చెప్పి ఇక్కడ శాంతి భద్రతలు సరిగ్గా లేవు, ఒక అలజడి సృష్టించి నీ రౌడీ మోకలతో శాంతి భద్రతలు లేవు అని నువ్వు చెప్పాలనుకుంటున్నావు. అయ్యా జగన్, ఇది నీ పరిపాలన కాదు, ఇక్కడ బలమైనటువంటి నాయకత్వం ఉంది. పరిశ్రమలు పెట్టడానికి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి అనేక మంది ముందుకు వస్తున్నారు. నీ యొక్క ఆటలు సాగవు. 2, మహిళలు నీ యొక్క మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇవన్నీ చూసి 2024లో నిన్ను ఓడించిన విషయం నీకు తెలుసు. అందుచేత మహిళల మీద కక్ష కట్టి నువ్వు, నీ ఎమ్మెల్యేలు, నీ సాక్షి మీడియాలో మహిళల్ని కించపరిచేలా మాట్లాడుతుంటే మళ్ళీ నువ్వు వాళ్ళకి వెనకేసి వస్తున్నావు. తప్పేముంది అని అంటే ఆ మహిళల పట్ల కూడా నువ్వు కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఈ దేశానికి వెన్నెముకైనటువంటి రైతు కూడా ఆ రోజు 2024లో గుంపెత్తిగా కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు. వాళ్ళని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో మొన్న పొగాకు రైతుల పరామర్శ పేరెళ్ళి ఆ బేళ్లని తొక్కేసి రైతులందరినీ చాలా ఇబ్బంది పెట్టావు. అక్కడ నీ యొక్క హడావిడికి సింగయ్య అనే ఒక వృద్ధుడు నీ యొక్క ఆయన్ని తొక్కుకుంటూ పోయావు. మళ్ళీ నిన్న పర్యటన చేసి అసలు నిన్ను ఎవరు పిలిచారు? ఏ రైతు నిన్ను ఇక్కడ అన్యాయం జరిగిందని పిలిచారు? నీ అంతటి నువ్వే ఒక పరామర్శ లేదా పర్యటన పెట్టుకొని ఆ ప్రాంతంలో అలజడిని సృష్టించి నీ గంజాయి బ్యాచ్, నీ సైకో బ్యాచ్, నీ రౌడీ బ్యాచ్లతో ఒక యుద్ధ వాతావరణాన్ని నువ్వే సృష్టించేసుకొని నీకేదో ఫాలోయింగ్ ఉందనుకొని నువ్వేదో ఒక అలజడి సృష్టించి చక్కని మామిడి కాయల్ని నీ ట్రాక్టర్లతో తొక్కిచ్చేసి రైతులకి అన్యాయం జరిగిందని నువ్వు చెప్తున్నావు. అసలు నీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకి కట్టవలసినటువంటి ఎల్ఐసి బీమా ప్రీమియం నువ్వు చెల్లించలేదు. వరి కానీ మొక్కజొన్న కానీ అప్పుడు అమ్మినటువంటి రైతులకి సకాలంలో ఏ రోజైనా నువ్వు డబ్బు అకౌంట్లో వేసావా? కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే 1600 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసింది. ఇవన్నీ గుర్తుపెట్టుకో. నువ్వు టార్గెట్ చేస్తే లేదంటే నువ్వు ఏదైనా అలజడి సృష్టించాలంటే నీ ఆటలు సాగవు. ఎందుకంటే తాత్కాలికంగా నువ్వు ఆ రోజు వరకు ఆనందం పొందుతావు తప్ప 2029లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. దీనికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చక్కగా దీవిస్తున్నారు. ఒకటే చెప్తున్నాం మేము, నీకు చేతనైతే మంచి సలహాలు సూచనలు ఇవ్వు ప్రభుత్వానికి, అవి మంచివైతే స్వీకరిస్తారు. అంతేగాని లేనిపోయిన అవాండాలు వేస్తే ఎవరూ సహించరు. అలాగే మేము ఈ కూటమి ప్రభుత్వానికి కూడా ఒక పౌరుడిగా మేమందరికీ ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే, అలజడిని సృష్టించి
ఈ రాష్ట్ర పరిపాలనలో ఏదో ఇబ్బంది ఉందని క్రియేట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ అతని సైకో బ్యాచ్కి ఖచ్చితంగా సరైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాలని కూడా మేము అందరం తెలియజేస్తున్నాం.